ప్రతి వేకువ నీవే దేవా, ప్రతి సమయం నీదే ప్రభువా. ప్రతి వేకువ నీవే దేవా, ప్రతి సమయం నీదే ప్రభువా. ఉదయించుము నా హృదయములు, ఉదయించుము నా హృదయములు, తరింతును నీదు కృపలో, తరింతును నీదు కృపలో. ప్రతి వేకువ నీవే దేవా, ప్రతి సమయం నీదే ప్రభువా. చీకటిలోన పడనీయకయ్యా, నీ దివ్య వెలుగులు నన్ను నిలుపుమయా. చీకటిలోన పడనీయకయ్యా, నీ దివ్య వెలుగులు నన్ను నిలుపుమయా. నీకు వేళలో వెలిగే దివ్వెగా, నీకు వేళలో వెలిగే దివ్వెగా, నీలో నేను వెలగాలయ్యా. ప్రతి వేకువ నీవే దేవా, ప్రతి సమయం నీదే ప్రభువా. ప్రతి వేకువ నీవే దేవా, ప్రతి సమయం నీదే ప్రభువా. అందరికీ శుభోదయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ వాయిలాడ విశారాణి గారు మే 8న స్వర్గస్థులైనారు. కావున వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా వాయిలాడ ఆంబ్రోస్ కుటుంబ సభ్యులు పూజ. గుంటూరు మిత్రాసనం పిరంగిపురం విచారణ జన్మదినం జరుపుకుంటున్న తిప్పాబత్తిని రివాస్ మరియు పోలంకి సౌజన్యలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. తిప్పాబత్తిని లూర్దు చిన్ను కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న రిషాంత్, అంతోని, మేరీ, అద్వికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. శీలం రాజశేఖర్, అనితా కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దివ్య బలి పూజ. ఏలూరు విచారణ రుద్రపాటి అంతోని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఒరిస్సా రాష్ట్రం రాయగడ విచారణ 47వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బి మాన్యువల్, బి కుమారి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. నల్గొండ మిత్రాసనం పాటిగడ్డ విచారణ బోనం ప్రకాష్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా బోనం ఆరోగ్య మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పునీత జోజప్ప గారి పేరిట పూజ. గాజుల రామారం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కూరపాటి పూర్ణచంద్రరావు, అల్ఫోన్స్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా భువనగిరి మార్క్, ఫాతిమా దివ్య బలి పూజ. కడప మిత్రాసనం జమ్మల మడుగు విచారణ జన్మదినం జరుపుకుంటున్న ప్రసాద్ రెడ్డి మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పొన్నపాటి మర్రెడ్డి, రోజమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం 40వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పిల్లి లూర్దు మరియన్న, ఫ్రాన్సిస్ అమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పిల్లి సుజన్, పద్మలత, సందీప్ కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం కానూరు విచారణ జన్మదినం జరుపుకుంటున్న కర్రా రాఘవి వయస్సుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని నీలిమ, గణేష్ కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ పవిత్ర దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప,
సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, లోకము మిమ్ము ద్వేషించినప్పుడు మీరు భయపడవలదు. ఎందుకంటే మీకంటే ముందు లోకము నన్ను ద్వేషించినది అని ప్రభువు ఈరోజు పలుకుతూ ఉన్నారు. క్రైస్తవ విశ్వాస జీవితం బాధలు కష్టాలు లేనటువంటి ముళ్ళ బాట కాదు అని, అది సిలువ బాట అని ఈరోజు మనందరికీ కూడా ప్రభు గుర్తు చేస్తూ, మన జీవితంలో వచ్చేటటువంటి బాధలను కష్టాలను చూచి మనము కృంగిపోకుండా, అదే విధముగా సంతోషాలను చూచి పొంగిపోకుండా ఎల్లవేళలా ప్రభు యొక్క శిష్యులుగా ఉండాలని ఈరోజు ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. యోగ్యమైన రీతిలో ఈ దివ్య బలి పూజలో పాల్గొనటానికి ముందుగా బాధలను కష్టాలను చూచి మనము వాటిని సిలువను వదిలిపెట్టి వెళ్ళినటువంటి సందర్భాలను తలచుకుని ప్రభు యొక్క మన్నింపును క్షమాపణను యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయా పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, నూతన జన్మనొసగు శక్తి గల జ్ఞాన స్నానము ద్వారా మాకు మోక్ష జీవితమును ప్రసాదించితివి. నీవు విమోచించి అక్షయ జీవితమునకు పాత్రులను చేసిన వారు నీ తోడ్పాటుతో సంపూర్ణ మహిమలో ప్రవేశింప కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. మాసిదోనియాకు వచ్చి మాకు సహాయపడుము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినములలో పౌలు దెర్బే లిస్త్రాకు ప్రయాణము చేసెను. అక్కడ తిమోతి అను పేరు గల శిష్యుడు ఒకడు ఉండెను. అతని తల్లి కూడా విశ్వాసురాలే.
ఆమె యూదా జాతికి చెందినది, కానీ అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. లిస్త్రా, ఇకోనియాలలో ఉన్న సోదరులలో తిమోతి మంచి పేరు పొంది ఉన్నాడు. పౌలు తిమోతిని తన వెంట తీసుకొని పోదలచి అతనికి సున్నతి గావించెను. ఏలయనా తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతములలో ఉన్న యూదులకు తెలియను. వారలు ఆ పట్టణముల మీదుగా పోవచ్చు యెరూషలేములోని అపోస్తుల చేత పెద్దల చేత నిర్ణయింపబడిన నిబంధనలను వారికి తెలియజేసి వాటిని పాటింపవలనని చెప్పిరి. కనుక అక్కడ ఉన్న క్రైస్తవ సంఘముల విశ్వాసమునందు దృఢపడి దినదానాభివృద్ధి చెందుచుండెను. వారు ఫ్రీగియా, గలతియా ప్రాంతముల మీదుగా పయనించిరి. పవిత్రాత్మ వారిని ఆసియా మండలంలో దేవుని సంఘమును వినిపింపనీయలేదు. వారు మిసియా సరిహద్దులను చేరుకొని బితూనియా రాష్ట్రమునకు వెళ్ళుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ఆత్మ వారికి అనుమతిని ఇయ్యలేదు. అందుచే వారు కుడివైపుగా మిసియా మీదుగా పయనించి త్రోయకు పోయిరి. ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనంలో మాసిడోనియా మనుష్యుడొకడు కనిపించి, మాసిడోనియాకు వచ్చి మాకు సహాయపడుము అని పౌలును బ్రతిమాలుకొనెను. ఈ దర్శనము కలిగిన వెంటనే మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితిమి. ఏలయనా అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్ములను పిలచెనని మేము నిశ్చయించుకుంటిమి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. విశ్వదాత్రి విశ్వదాత్రి ప్రభువుకు జై కొట్టుము, ప్రభువుకు జై కొట్టుము. సంతోషముతో సంతోషముతో ప్రభువుని పూజింపుము. ప్రభువుని పూజింపుము. విశ్వదాత్రి ప్రభువుకు జై కొట్టుము, సంతోషముతో ప్రభువుని పూజింపుము. ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. అందరూ విశ్వదాత్రి విశ్వదాత్రి ప్రభువుకు జై కొట్టుము, ప్రభువుకు జై కొట్టుము. సంతోషముతో సంతోషముతో ప్రభువుని పూజింపుము. ప్రభువుని పూజింపుము. ప్రభువే దేవుడని తెలుసుకొనుడు. ఆయన మనలను సృజించెను, మనము ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ విశ్వదాత్రి విశ్వదాత్రి ప్రభువుకు జై కొట్టుము, ప్రభువుకు జై కొట్టుము. సంతోషముతో సంతోషముతో ప్రభువుని పూజింపుము. ప్రభువుని పూజింపుము. మధురమే కాదా నన్ను మార్చిన ప్రేమ, మరపురానిది కాదా నాదు యేసుని ప్రేమ. మధురాతి మధురమే కాదా నన్ను మార్చిన ప్రేమ, మరపురానిది కాదా. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపపు బ్రతుకున నేను
పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేళలో పాపపు బ్రతుకున నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేళలో ప్రియుడా నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావా నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము వచనములు 18 నుండి 21 వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 15 వచనములు 18 నుండి 21 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. మీరు లోకమునకు చెందిన వారైన ఎడల లోకము మిమ్ము తన వారినిగా ప్రేమించెడిది. మీరు లోకమునకు చెందిన వారు కారు. నేను మిమ్ములను లోకము నుండి ఎన్నుకొంటిని కనుక లోకము మిమ్ము ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు అని నేను చెప్పిన మాటను స్మరింపుడు. లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మును హింసించును. అది నా మాటను పాటించిన ఎడల మీ మాటను కూడా పాటించును. కానీ లోకము నన్ను పంపిన వారిని ఎరుగదు. అందుచే నా నామము నిమిత్తము మీ పట్ల అది ఇవన్నీ చేయును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, హింసించబడటం మరియు ద్వేషించబడటం అనేది క్రీస్తు ప్రభు యొక్క శిష్యుల లక్షణం అని ఈరోజు సువార్తలో మనం వింటూ ఉన్నాం. ఆనందముగా ఉండటం లేదా పూల బాటలో నడవటం అనేది క్రీస్తు యొక్క లక్షణము కాదు అని ఈరోజు ప్రభువు ముందు తనను తాను ఉదాహరణగా మన ముందు ఉంచుకుంటూ ఉన్నారు. దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాడు. అందుకే లోకము మీకంటే ముందు నన్ను ద్వేషించినది కనుక మీరు ధైర్యము వహింపుడు అని ఈరోజు ప్రభు పలుకుతున్నారు. 1900 సంవత్సరంలో చైనా దేశంలో బాక్సర్ రెబిలియన్ అనేటటువంటి ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన ఏమనగా, యేసు ప్రభువును విశ్వసిస్తున్నటువంటి వారు ఒక స్టేడియం లోపల ఉండగా ఆ స్టేడియం మొత్తం కూడా మూసివేసి ఒకే ఒక ద్వారము, చిన్న ద్వారము తెరిచి ఆ చిన్న ద్వారము ముందు ఒక సిలువను పెట్టారు. మత ద్వేషకులు యేసు ప్రభువును విశ్వసిస్తున్నటువంటి వీరు ఒక హెచ్చరిక జారీ చేశారు. మీరు మీ ప్రాణాలను కాపాడుకోవాలనుకున్నట్లయితే ఈ సిలువను త్రొక్కి, సిలువను దాటి దాన్ని తొక్కుకుంటూ వెళ్ళవచ్చు అని వాళ్ళు చెప్పినప్పుడు లోపల ఆ స్టేడియంలో సుమారు 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో 7 ముందు వెళ్ళినటువంటి వాళ్ళు సిలువను తొక్కుకుంటూ తమ ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఆ స్టేడియం నుంచి బయటకు వెళ్ళారు. అయితే 8వ వ్యక్తి, ఒక యువతి, తాను
సిలువ ముందుకు వెళ్ళి సిలువను త్రొక్కకుండా దాని ముందు మోకరించి ప్రభువుతో ఈరోజు పలికినటువంటి పలుకులను, సువిశేష పలుకులను జ్ఞాపకం చేసుకున్నది. ప్రభువా, నాకంటే ముందు మీరు మరణించారు, నాకంటే ముందు ద్వేషించబడ్డారు, హింసించబడ్డారు, నీ శ్రమలలో నన్ను కూడా భాగస్థులను చేయుము అని చెప్పి ఆమె సిలువను త్రొక్కకుండా ప్రభువును ద్వేషించటానికి నిరాకరించింది. తత్ఫలితముగా అక్కడికక్కడే ఆమె కాల్చివేయబడింది. ఆమె తరువాత ఆమె ధైర్యాన్ని చూచినటువంటి ఇంకా ఆ స్టేడియంలో ఉన్నటువంటి 92 మంది కూడా ప్రభువు కోసం ఈమెను స్ఫూర్తిగా, ప్రేరణగా తీసుకొని ప్రభువు కోసం వాళ్ళు ప్రాణాలను అర్పించారు. కానీ ప్రభువును ద్వేషించాలని లేదా సిలువను త్రొక్కుకుంటూ వెళ్ళాలన్నటువంటి సాహసం ప్రభువుకు విరుద్ధముగా వాళ్ళు చేయలేదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఈరోజు సువార్తలో మనందరికీ కూడా జ్ఞాపకం చేసేది, నీవు నన్ను వెంబడించాలి అంటే లోకము చేత ద్వేషించబడతావు. ఇక్కడ లోకము అనగా ఏమిటి? ప్రభువు ఈ సువార్తలో అనేక సార్లు ఈ మాటను వాడుతూ ఉన్నారు. 5 సార్లు ఈరోజు మనం విన్నటువంటి ఈ 3 వచనాలలో 5 సార్లు ప్రభువు లోకము అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉన్నారు. లోకము అనగానేమి? మనము యోహాను సువార్తలో లోకము అనేటటువంటి మాట అనేక సార్లు ఉపయోగించబడింది, కానీ అన్ని సమయాలలో ఒకే అర్థముతో ఉపయోగించబడలేదు. ఉదాహరణకు 3వ అధ్యాయములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని మనం విన్నప్పుడు అక్కడ లోకము అన్న మాటకు అర్థము ఈ సృష్టి మొత్తం, అనగా మానవ జాతి, ఇతర ప్రాణులు, అదేవిధముగా సముద్రాలు, ఈ సృష్టి మొత్తాన్ని అక్కడ లోకము అన్నటువంటి పదముతో వాడబడింది. కానీ ఈరోజు మనం విన్నటువంటి సువార్తలో ప్రభువు లోకము అని 5 సార్లు పలుకుతూ ఉన్నప్పుడు ఆయన లోకము అనగా దేది అనగా ఆయన చెప్తున్నటువంటి మాటలు దేవునికి విరుద్ధమైనటువంటి ప్రజలు, అనగా సైతాను సంతతికి చెందినటువంటి వారిని ఆయన లోకము అని పిలుస్తూ ఉన్నారు. అందుకే లోకము మిమ్ము ద్వేషించుచున్నది, లోకము నన్ను పంపిన వారిని ఎరుగదు, లోకము మిమ్ము ద్వేషించినచో లోకమునకు మీరు చెందిన వారైన ఎడల, ఈ విధముగా దైవశక్తికి విరుద్ధముగా ఉన్నటువంటి శక్తిని ప్రభువు ఈరోజు లోకము అని పిలుస్తూ ఉన్నారు. అందుకే యోహాను సువార్తలో రకరకాల సందర్భాలలో ఈ ఒకే పదము లోకము అని వాడబడినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ప్రభువు ఏ అర్థముతో దాన్ని ఉపయోగిస్తున్నాడో మనందరం కూడా గ్రహించాలి. మరి బాధలు, కష్టాలు మనకు ఎదురైనప్పుడు ఈరోజు మనం వినేటటువంటి సువిశేషం మనకు జ్ఞాపకం వచ్చి మనకు ప్రేరణ కావాలి. అనుదిన జీవితంలో మనం ద్వేషించబడినప్పుడు, మనం హింసించబడినప్పుడు, బాధలు, కష్టాలు అనుభవించినప్పుడు మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తాం. 100 రోజులలో 99 రోజులు మనం సంతోషముగా, ఆరోగ్యముగా ఉన్నప్పుడు మనము దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా మనకు బాగా ఉన్నటువంటి లేదా కష్టాలు పాలయ్యేటటువంటి ఒక్క రోజును చూచి మనము దేవుని నిందిస్తూ ఉంటాం. మనందరికీ తెలుసు, క్రికెటర్ యువరాజ్ సింగ్, ఆయన వరల్డ్ కప్లో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎన్నికైన తర్వాత క్రికెట్ ఆటలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులను ఆయన సంపాదించుకున్నాడు. ఈ వరల్డ్ కప్ ముగిసిన తరువాత ఆయన మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఆ వరల్డ్ కప్ ఈయనను ఎన్నుకున్న తర్వాత 10 నెలలకు యువరాజ్ సింగ్కు క్యాన్సర్ అని తెలిసింది. అప్పుడు యువరాజ్ సింగ్కు ఏ విధముగా ప్రతిస్పందించాలి తనకొచ్చినటువంటి క్యాన్సర్కి అని ఆయనకు తెలియకుండా ఉన్నప్పుడు యువరాజ్ సింగ్ ఒక 2 మాటలు పలికారు. ఆయన చెప్పింది ఏమనగా, ప్రపంచములో ఇన్ని కోట్ల మంది ఉన్నారు ప్రజలు, ఇన్ని కోట్ల మందిలో క్రికెట్ ఆడేటటువంటి అవకాశం
కొద్ది మందికి వచ్చింది. ఆ క్రికెట్ ఆడేటటువంటి అనేక లక్షల మందిలో భారతదేశం తరపున ఆడేటటువంటి వరల్డ్ కప్ ఆడే అవకాశం కొద్ది మందికే వచ్చింది. మరి ఇన్ని దేశాలు ఈ వరల్డ్ కప్లో పాల్గొని ఇంతమంది ఆటగాళ్ళు ఆడగా నాకు ఒక్కడికే మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అనేటటువంటి బిరుదు రావటం జరిగింది. నేను అప్పుడు దేవుణ్ణి ప్రశ్నించలేదు, ఇంతమంది ఉండగా నాకే ఎందుకు నీవు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అనేటటువంటి దాన్ని ఇచ్చావు అని దేవుణ్ణి అడగలేదు. కానీ మరి క్యాన్సర్ వచ్చినప్పుడు నాకు దేవుణ్ణి ప్రశ్నించాలి అని నాకు లేదు. ఎందుకనగా అన్ని కోట్ల మందిలో నన్నే ఎందుకు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ చేశావు అని నేను అప్పుడు దేవుణ్ణి అడగలేదు. ఇప్పుడు అడిగేటటువంటి హక్కు నాకు లేదు అని చెప్పి ఆయన తనకొచ్చినటువంటి జబ్బును మంచి మనస్సుతో స్వీకరించాడు. ఆ తర్వాత ఆయన ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ కూడా క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు, తన జబ్బు నుంచి విముక్తి పొంది. అందుకే మనందరం కూడా దేవుడు మనకు ఆశీర్వాదాలను వరాలను ఇస్తూ ఉన్నప్పుడు మనము దేవుణ్ణి ప్రశ్నించము. ఇంతమంది ఉండగా ఎందుకు నాకు మాత్రమే నీవు ఈ వరాన్ని ఇచ్చావు అని మనం అడగం. కానీ మనకు జబ్బు చేసినప్పుడు, బాధలు కష్టాలు మనకు వచ్చినప్పుడు ఎందుకు దేవా నీవు నాకే ఇది ఇచ్చావు అని మనం అడుగుతూ ఉంటాం. అటువంటి మనస్సును మనం తీసివేసి ద్వేషించబడినప్పుడు, హింసించబడినప్పుడు మనకంటే ముందు ప్రభువు హింసించబడ్డాడు, ద్వేషించబడ్డాడు కనుక ఆ హింస ద్వేష సమయంలో మనం ప్రభువు నుంచి దూరముగా వెళ్ళకుండా ఆయనకు సమీపముగా ఉండేటటువంటి శక్తిని మనకు ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మనందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను కోరికలను ఈ పవిత్ర బలిపీఠము చెంత అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. లోకము మిమ్ము ద్వేషించినప్పుడు ధైర్యము వహింపుడు, ఎందుకంటే మీకంటే ముందు నన్ను ద్వేషించినది అని తిరుసభకు మీరిస్తున్నటువంటి ధైర్యాన్ని చూచి లోకము తిరుసభను ద్వేషించి హింసించినప్పుడు కూడా మేము మీ ప్రేమను మరచిపోకుండా మీ ప్రేమ బాటలో సాగిపోవునట్లు మమ్మల్ని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనా వ్యాధి వల్ల జబ్బు పడినటువంటి వారందరినీ మీకు అర్పిస్తూ ఉన్నాము. ఈ తీవ్రమైనటువంటి వ్యాధి వారిలో ఉన్నటువంటి ధైర్యాన్ని, దైవ ప్రేమను, విశ్వాసమును తీసివేయకుండా బాధలు, కష్టాలు, వ్యాధులలో కూడా ఈ జబ్బు సోకినటువంటి వారు, అదేవిధముగా ఇతర వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు మీ ప్రేమను గుర్తించే శక్తిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబముల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలకు ఆయురారోగ్యములను, బంగారు భవిష్యత్తును, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతుల మధ్య ప్రేమ, అన్యోన్య దాంపత్య జీవితాన్ని, ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని, అదేవిధముగా ఇతర తలంపులతో ఈ పూజను అర్పిస్తున్నటువంటి వారి యొక్క మనవులను మీ చిత్త ప్రకారం ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా అనుదిన జీవితములో సిలువ యొక్క విలువను మేము గ్రహించి మేము ఆ సిలువ నుంచి పారిపోకుండా బాధలు, కష్టాల ద్వారా ఇంకా మీకు సన్నిహితముగా మారేటటువంటి శక్తిని మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. చేకొను స్వామి
మా సమర్పణ జయగుణనాద ఈ చిన్ని అర్పణ చేకును స్వామి మా సమర్పణ దయగుణనాద ఈ చిన్ని అర్పణ దీన బాంధవా దయగల దేవా స్వీకరించు దయతో మా దేవ దీన బాంధవా దయగల దేవా స్వీకరించు దయతో మా దేవ చేకును స్వామి మా సమర్పణ దయగును నాద ఈ చిన్ని అర్పణ. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబము తీసుకుని వచ్చిన అర్పణలను దయతో అంగీకరింపుము. మేము పొందిన బప్తిస్మవరమును పోగొట్టుకొనక నీవు వాగ్దానము చేసిన శాశ్వతమైన బహుమతిని పొందునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరించబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను మీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లి పరిశుద్ధ మరియామ్మతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక ఈ మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవం మనలను కాపాడునుగాక. ఆమేన్.
దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించుటకు ప్రార్థన. ఓ నా జేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యాను వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాను. అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా మిమ్ము ప్రేమించుచున్నాను. మేము ప్రేమించుచున్నాము. మరియు నా ఆత్మలో మీరు నా ఆత్మలో మిమ్ము స్వీకరింప మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ఈ సమయములో ఈ సమయంలో మిమ్ము స్వీకరింప మేము స్వీకరించ సాధ్యము కాదు కనుక సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా ఆత్మీయముగా నా హృదయములోనికి నా హృదయములోనికి వేంచేయుము. వేంచేయుము. మీరు నా యందు ఉన్నట్లు మీరు నా యందు ఉన్నట్లు మిమ్ము అంటి పెట్టుకొని మేము అంటి పెట్టుకొని మీలో నన్ను మీలో నన్ను పరిపూర్ణముగా పరిపూర్ణముగా ఐక్యపరచుచున్నాను. ఐక్యపరచుచున్నాను. ఎన్నటికి నేను మిమ్ము మేము ఎడబాయకుండా చేయండి. ఎడబాయకుండా చేయండి. ఆమెన్. ఆమేన్. క్రీస్తు శరీరం. రండి రండి జనులారా, పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా, ఆత్మశాంతి పొందుటకు రండి రండి జనులారా, పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా, ఆత్మశాంతి పొందుటకు. పెండ్లి విందు కాదిది, పండుగ విందు కాదిది, మనలను రక్షించే క్రీస్తు ప్రభుని విందిది, మనలను రక్షించే క్రీస్తు ప్రభుని విందిది. రండి రండి జనులారా, పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా, ఆత్మశాంతి పొందుటకు. ఆత్మలో శక్తి లేక సొమ్మసిల్లిపోయావా, హృదయములో వేదనలే మోయలేకున్నావా. ఆత్మలో శక్తి లేక సొమ్మసిల్లిపోయావా, హృదయములో వేదనలే మోయలేకున్నావా. నీ కోసమే నేనున్నానని పలికిన, నీ కోసమే నేనున్నానని పలికిన ప్రభుని విందు ఆరగించి సంతోషం పొందుమా, ప్రభుని విందు ఆరగించి సంతోషం పొందుమా. రండి రండి జనులారా, పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా, ఆత్మశాంతి పొందుటకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరినీ నీ భద్రత యందు సురక్షితముగా ఉంచుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సిలువ చింతన నిత్యము మాకై ప్రార్థన చేసిన తల్లివి, శ్రీ సభ గురువుల నిత్యము కాచే క్రీస్తు ప్రభుని తల్లివి. అమ్మా సహాయమాత మా కొరకు ప్రార్థించమ్మా. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి. ఆది దేవుని వాక్కును నిలచి నడిచిన తల్లివే, ఆది దేవుని వాక్కును నిలచి నడిచిన తల్లివే. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి. సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను, చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను. సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను, చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను. 12 తారల కిరీటం ఆమె శిరసుపై ఉండెను, 12 తారల కిరీటం ఆమె శిరసుపై ఉండెను. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి. ఆది దేవుని వాక్కును నిలచి నడిచిన తల్లివే, ఆది దేవుని వాక్కును నిలచి నడిచిన తల్లివే. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి.